హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే ఆదర్శ్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఇదైతే పార్ట్ 5. సో ఈరోజు అయితే మనం ఆ కేవ్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో నేనైతే కాపర్వి కొన్ని టూల్స్ తయారు చేసుకున్నా. సో కాపర్ది ఎక్స్ తయారు చేసుకుని ఉండే. సో ఆ ఎక్స్ అయితే నా చేతిలో ఇరిగిపోయింది. కాపర్ టూల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అనుకున్నా, కానీ అవి అంత స్ట్రాంగ్ ఏం లేవు గైస్. తుప్పు ఉన్నాయి, ఐరన్ కన్నా గలీజ్గా ఉన్నాయి ఇవైతే ఇంకా. సో ఇక్కడ సైడ్ మనం అయితే ఒక రూట్ టైప్ తయారు చేసుకుని ఉండే పోయిన వీడియోలోనో. సో చెక్అవుట్ చేసేసేయండి ఒకసారి. అయితే ఛానల్ అయితే అన్ని వీడియోలు అవైలబుల్ ఉంటాయి. మనం పోవాల్సింది ఇక్కడ. కొంచెం డ్యామేజ్ తిన్నా మంచిదే గైస్. సో ఆడైతే నేను ఒక మెట్లు తయారు చేసేస్తాను స్టోన్స్తోని. ఊకే దిగనికి ఎక్కనికి ప్రాబ్లం అవుతుంది మనకి. ఊకొక ఎవడు వేసుకుంటూ కూర్చుంటాడు, ఈడొక బ్లాక్ పెట్టేసేస్తే ఖతం అయిపోతుంది. సో వెళ్ళిపోదాం. సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది నా కాపర్ స్వాడ్ది హెల్త్ దీంది. సో పోయిన వీడియోలో ఇవన్నీ మైండ్ చేసుకుని ఉండే, పోయిన వీడియోలో ఐ గెస్. టార్చర్స్ తెచ్చుకోలేను గైస్, నేను టార్చర్స్ తెచ్చుకుంటా దెబ్బలు. సో గైస్ వచ్చేసేసాను నేనైతే. సో వీడైతే నా ఇంట పడ్డారు చూడండి. ముగ్గురు మా స్పైడర్కి మా స్పీడ్ ఉంది. స్పైడర్ కిల్ అయితే. సో 2 షాట్లు అయిపోయినాడు. సో ఈడిబిట 2 షాట్లు అయిపోయాడు. నేను నుంచి దిగొస్తారు గైస్. అరే ఒక షీల్డ్ అన్న తయారు చేసుకోలేము గైస్ నేను ఇప్పుడు. ఒక్కొక్క అరే ఇద్దరు ఒరే ముగ్గురు వస్తారు గైస్. అరే ముగ్గురు వస్తారు గైస్. ఇప్పుడు ఎట్లా కొంచెం ట్రాప్ చేసి చంపుదాం మీరని. ట్రాప్ చేసిన అనుకుంటున్నా, నేనే ట్రాప్ అయిపోగలను. ఒకడు 1-on-1 దిగుతున్నా గైస్. 1-on-1 ఏంది 1-on-2 అవుతుంది ఇడా. ఏందిరా నైనా మీతోని. అరే ఇంత దూరం ఉన్నారా నువ్వు నన్ను కొడుతున్నావు. 3 హెల్త్లు తీసేసాను గైస్ ఆడు. మరి ఇదెందుకు. దబ్బున హెల్త్ అన్న పెరుగుతుంది. వెళ్ళిపోదాం అటాక్. అమ్మా వీళ్ళు హెల్త్ చూడండి గైస్. అరే ఎందుకు రాబాయి నువ్వు గుంతలో పడతావు. అవి పడ్డాడు. అమ్మా గుంతలో పడేసి చంపేసిన గైస్ ఇన్ని. నెక్స్ట్ కమాన్. ఒరే కమాన్ అంటే కొడతావేం రా అన్నీ చలే. 1-on-1 ఫైట్ ఉండాలి ఇడా. గుడ్డోనికి కనిపిస్తలేదు. నేను మెల్లగా ఇల్లు దోషాలే. నన్ను దగ్గరికి మనిసలేడాడు. దగ్గరికి పోనిసలేడు అన్నాడు. వచ్చి ఎట్లా కొట్లాడాలి. ఆడొక క్లిప్పర్ బిట ఉంది మన కోసం. ఈ క్లిప్పర్ అడ్డం వస్తుంది. చాచా ఊరకండి. చూస్తుండు గైస్ ఆడు నన్నే. రండ్రా పైనకి రండ్రా మెల్లగా. 1-on-1 ఫైట్ తీసుకుందాం. 1v2 సారీ 1v2 గైస్ చలో.
ఈ క్రిప్పర్ వెళ్ళిపోయి నాకు డ్యామేజ్ ఇచ్చేసాలే. రే క్రిప్పర్ వెళ్ళిపోయింది కదా నా మూతి మీద. అచ్చా చూడు అయిపోయింది, దాన్ని నాది అయిపోయింది. మళ్ళీ అయిపోయినా నేను. ఇప్పుడు నేను సీదా నా ఇన్వెంటరీ తీసుకొని నేను వెళ్ళిపోతా. ఇన్ని కొంచెం దూరం ముక్కిపోతా. తీసుకో 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 తీసుకో. అరే ఏం చేసినావురా? ఊరుకు ఊరుకు ఊరుకు. ఎక్కడ ఉరుకుతున్నావురా? వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ యారోస్ ఉంటాయి కదా, అసలు అర్థం కాదు. అమ్మా చూసలేడు. దబ్బున తిరుగుతున్నా. అరే ఆర్మర్ వేసేసుకో దబ్బున. అరే ఇది దొరికింది ఎండు షాడ్ అంట. ఎండు షాడ్ ఎక్కడ దిగేసి నాకు? ఎండు షాడ్ ఎండు దొరుకుతుంది కదా గైస్. అది ఎండు డైమెన్షన్లో దొరుకుతుంది. నాకు ఇడ దొరికింది. అరే నా దగ్గర ఫుడ్ లేదు వేసి ఇప్పుడు. ఫుడ్ లేదు వేసి నిజంగానే. అరే అల్యూమినియం దొరికింది 7 నిమిషాలు. నిజంగా ఫుడ్ లేదు ఇప్పుడు. 7 నిమిషాలు తెచ్చుకోవాలి ఫుడ్ లేదు, హెల్త్ లేదు. అంటే హెల్త్ వెళ్తుంది. నేను పోయి హెల్త్ పెంచుకుంటారా? లేకపోతే రిస్క్ ఈజ్ రిస్క్. అరే జాంబీ వాడు వచ్చింది. చెల్ చూడండి గైస్, అవి 3 తీసుకుపోయినా నేను. నావి కాపర్వి స్వాడ్లు. ఒకటి మిగిలింది నా దగ్గర. అది బిట్టం ఫుల్ లో హెల్త్ అయిపోయింది. డోర్ బంద్ చేస్తాను నేను. తినేసి నేనైతే ఇప్పుడు ఒక ఐరన్ స్వాడ్ చేసుకొని పోతా. ఇప్పుడు చూపిస్తా వాళ్ళకి. ఐరన్ ఇంగట్ స్టేక్. ఒక స్వాడ్ తీసేసుకున్నా ఐరన్ది. ఇప్పుడు చూపిస్తా తడాక. వెళ్ళిపోదాం. ఫుడ్ తీసుకోలేను. అమ్మయ్య లాస్ట్కి వచ్చేటప్పుడు గుర్తుకొచ్చేసింది. ఏడు నువ్వు కిందికి రా. నువ్వు పైన నేను కింద అంటే ఎట్లా? అరే నాక్ బ్యాక్ డ్యామేజ్. ఇటు జాంబీ గాడు. సో దొరికేసింది. 6 వచ్చేసింది నా దగ్గర ఎక్స్పీ. సో నేనైతే తిండి తీసుకొని ఇలా పెట్టుకుంటా గైస్. స్టిక్ల బదులు పెట్టుకుంటా. ఇది ఎక్కడ న్యాయం గైస్? 1v2 ఆడుతున్నారు. అరే జాంబీ కూడా వచ్చింది. కిందికి రా. ఎవడు యారో తీసుకుంటుండు. ఆడు ఇంకొక స్కెలిటన్ వాడున్నాడు. సో నేనైతే గూగుల్లోకి వెళ్ళిపోతా. నా హెల్త్ వేరేదాకా బయటికే రాను నేను. స్కెలిటన్ ఇంకొక షాట్ తగిలితే చాలు పొట్టే. చచ్చిపోయాడు. నాతో పెట్టుకుంటుండు. అంటే ఈ బిడ్డ నన్ను మస్తుసారి చంపేసింది కానీ నేను చంపినా లేదా? అదే గస్. ఇంకొక బో ఇచ్చింది మంచిగా. ట్యాంక్స్ రా పట్టే. సో ఆడొక స్కెలిటన్ ఉండే. అదైతే పైనకి చూస్తుంది మనని. సో చూడన్నాడా. మనం సీదా వెళ్ళిపోదాం. మనకి ఇవన్నీ అవసరమే లేదు. క్రిప్పరు 2 క్రిప్పర్లు. ఓ మై గాడ్ 2 క్రిప్పర్లు. ఆడదాకా పోయి స్టాచ్యూలు పెట్టేసి వచ్చేసిన. దారా స్కెలిటన్ దారా నువ్వు దమ్ముంటుందా?
ఇప్పుడు రారా. దా 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 దా. అది నా చేట్ల దమ్ము. ఇప్పుడు ఆ క్రిప్పర్లో పని చేయాలి. సో టప. ఇంకొకటి మిగిలింది అనుకుంటా. మిగిలలేవు ఏంటివి. 100+ IQ గైస్. ఒక్క టార్చ్ మిగిలింది నా దగ్గర. ఒక్కటి బిట్టం పెట్టేసిన. బట్ లాస్ట్కి వచ్చే వరకు మనకు దొరికింది. సో ఈడికి డెడ్ ఎండ్ అనుకుంటా గెస్. సో మనమైతే ఈడొక జాగలో మస్తు టార్చ్లు పెట్టినా. సో ఈ నిచ్చలో ఒక 2 తీసుకొని వచ్చేసేద్దాం. ఇది తీసుకోరా. సో ఈ 2 టార్చ్లు తీసుకొని అయితే ఈడ పెడతా. ఇక మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అవి మాప్ స్పాన్ కావు. సో ఇడైతే మనకు కోల్ దొరికింది. ఇక మనం మంచిగా మెల్లగా కూర్చొని ఇవన్నిటిని ఇరగొట్టుకుంటూ కూర్చుందాం. యాడ్ కాపర్. సో ఇది ఒక షార్ట్ కట్ టైప్ దొరకకుండా గైస్. నేను ఈ వీడియోలో దొరకకుండా. సో నా ఇల్లు కనిపిస్తుంది నుంచి. అరే నా ఇంటి డోర్లు ఓపెన్ చేసి పెట్టినా క్రిప్పర్ పోగలదు ఇంత. అమ్మయ్య సేఫ్ ఇంటికి వచ్చేసిన గైస్. మళ్ళీ అంటే 2-3 సార్లు చచ్చిపోయి వచ్చిన. అదంతా పక్కన పోయింది. సో చెస్ట్లో అయితే కొన్ని సామాన్లు పెట్టిద్దాం. సో చూడండి 2 స్టాక్ల వుడ్ పెట్టిన నేను. టుడుంగ్. సో మస్తు తెచ్చిన నేను అన్నించాలి. సో ఇది ఫ్రంట్ అయితే నేను ఆనించాలి ఏం తెలియదు అనుకోండి. బో దొరికింది. కాపర్ ఓర్స్, రాటన్ ఫ్లాష్. ఇది అరే నేను ఐరనింగ్గా పెట్టుకొని వెళ్ళిపోయాను గైస్ డైరెక్ట్. ఒక ఇరిగిపోయిన బో దొరికింది. బోన్స్ దొరికినాయి. ఇది గ్రావెల్. అమ్మో అల్యూమినియం పెట్టాను 10 అయినాయి గైస్ మన దగ్గర. అల్యూమినియం ఏం పనో ఏమో. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.